ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ట్యుటోరియల్స్. ఈ వీడియోలోని మైక్రోసాఫ్ట్ ఎక్సెల్‌లో మనం తీసుకున్న నేమ్‌ని రివర్స్ ఆర్డర్‌లో ఏ విధంగా ప్రింట్ చేస్తాము? నేమ్స్‌ని రివర్స్ ఆర్డర్‌లో ప్రింట్ చేయాలి. అది ఏ విధంగా ప్రింట్ చేస్తాము అనేది ఈ వీడియోలో చూద్దాము. ఇక్కడ నేను కొన్ని నేమ్స్ తీసుకున్నాను. ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్స్ వచ్చేసరికి సూర్య, రాజు, కిరణ్, రవి ఇలా ఉంది కదండీ మనకి. నాకిలా కాదు, కింద నుంచి సత్య అనే నేమ్ కిందుంది చూడండి. సత్య, విక్రమ్, కాశీ, వరుణ్, లత అలా రివర్స్‌లో నాకు ఇవన్నీ కూడా ప్రింట్ అవ్వాలి. ఇదే సెల్‌లో నాకు రివర్స్‌లో ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏ విధంగా ప్రింట్ చేస్తామనేది చూద్దాము. ఈ రివర్స్‌లో ప్రింట్ చేయడం కోసం నేనేమనుకుంటున్నాను అంటే, ఈ డేటాని మొత్తం సెలెక్ట్ చేసుకొని, గో టు డేటా మెనూలోకి వెళ్లి సార్ట్ అనే ఆప్షన్‌ని యూజ్ చేస్తున్నాను. సార్ట్‌ని యూజ్ చేసి నాకిక్కడ ఏం కావాలి? ఎంప్లాయీ నేమ్స్. నేమ్స్ అనేది తీసుకున్నామనుకోండి మనకి, ఇక్కడ చూడండి ఆర్డర్ ఏ టు జెడ్, జెడ్ టు ఏ అంటే ఆల్ఫాబెటిక్ ఆర్డర్‌లో ప్రింట్ చేయడం మాత్రమే ఉంది. రివర్స్‌లో అయితే లేదు. అలాగని నేను ఎంప్లాయీ నంబర్ అనేది ఎంప్లాయీ ఐడీ అనేది తీసుకున్నాననుకోండి, స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఉంది కాబట్టి లార్జెస్ట్, స్మాలెస్ట్ తీసుకున్నాననుకోండి, రివర్స్‌లో నాకు ప్రింట్ అవుతున్నాయి. కానీ ఎక్కడ తేడా వస్తుంది? ఎంప్లాయీ ఐడీ మారిపోతుంది. ఎంప్లాయీ ఐడీ రివర్స్‌లో వస్తుంది. నాకిలా కాకుండా ఎంప్లాయీ ఐడీ రివర్స్‌లో రాకూడదు. కానీ ఎంప్లాయీ నేమ్స్ మాత్రం రివర్స్‌లో రావాలి. అది ఏ విధంగా చేస్తాము అనేది చూద్దాము. దానికోసం నేనేం తీసుకుంటున్నానంటే ఇక్కడ అడిషనల్‌గా 1, 2 అని టైప్ చేసి వీటిని డ్రాగ్ చేస్తున్నాను. ఓకే. జస్ట్ నంబర్స్ కోసం మనకి ఈ డేటా ఎంతుందో అంతవరకు కూడా ఇలా నంబర్స్ తీసుకోండి. తీసుకొని ఈసారి ఎంప్లాయీ ఐడీ సెలెక్ట్ చేయొద్దండి. ఎంప్లాయీ నేమ్స్ నుంచి మనం ఇప్పుడు నంబర్స్ టైప్ చేసాం కదా! ఆ నంబర్స్ వరకు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని గో టు డేటాలోకి వెళ్లి సార్ట్ అనే ఆప్షన్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ సార్ట్ బై దగ్గర మనం ఎంప్లాయీ నేమ్ తీసుకోవద్దండి. కాలమ్ సి దీనికి మనం హెడ్డింగ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి కాలమ్ సి అని వస్తుంది. కాలమ్ సిని సెలెక్ట్ చేసి స్మాలెస్ట్ టు లార్జెస్ట్ ఉంది కాబట్టి దీన్ని లార్జెస్ట్ టు స్మాలెస్ట్ కింద చేంజ్ చేసుకోండి. ఇప్పుడు క్లిక్ ఓకే చేయండి. నేమ్స్ అనేవి మీకు చూడండి రివర్స్‌లో కనిపిస్తాయి. ఇప్పుడు ఈ సెల్‌లో ఏ డేటా ఉందో దాన్ని డిలీట్ చేయండి. అడిషనల్‌గా మనం తీసుకున్న నంబర్స్‌ని డిలీట్ చేస్తుంది. ఈ విధంగా మనం ఎంప్లాయీ నేమ్స్‌ని రివర్స్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా సరే మనం రివర్స్ ఆర్డర్‌లో టైప్ చేయాలి అన్నప్పుడు ఈ విధంగా మనం రివర్స్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.